ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో మనమందరం కలిసి ప్రార్థించుకోవడానికి, దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడు మనకు సమయం ఇచ్చినందుకు దేవునికి వందనములు. ఈ దినమంతా కూడా మనము క్షేమంగా ఇంటికి చేరుకున్నాం కదా. ఈ దినము మన పనులలో దేవుడు మనకు తోడై ఉండి మనల్ని నడిపించాడు. ఈ దినము మరి ఈ నూతన వారంలో మొదటి రోజున మన పనులలో మనం చాలా బిజీగా ఉండి ఉంటాం. ఎందుకంటే మండే అంటే చాలామందికి అన్ని ఆఫీసులు కూడా చాలా బిజీగా ఉంటాయి. ఇంకా మిగతా హాస్పిటల్స్ అయితే డాక్టర్ల విషయం చెప్పనక్కరే లేదు. వాళ్ళు ఎంత బిజీగా ఉంటారో, వాళ్ళకి అసలు భోజనం చేయడానికైనా, కనీసం కాఫీ తాగడానికైనా కూడా సమయం ఉంటుందో లేదో తెలియదు. అంత బిజీగా ప్రతి ఒక్కరు కూడా బిజీగా గడిపి ఉంటారు కదా. మరి అయితే ప్రతి ఒక్కరి పనులలో దేవుడే మనకు జ్ఞానం ఇచ్చి నడిపిస్తున్నాడు కదా. అందుని బట్టి మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞత చెల్లించాలి. అంతేకాదు, ఆయన మన రాకపోకలందు మనం ఎక్కడికి వెళ్ళినా అనేక మంది అనేక రంగాలలో ఉన్నారు. కొన్ని రంగాలలో ఉన్న వాళ్ళైతే మరి ఇంజనీరింగ్లో ఉన్నటువంటి వారు, సివిల్ ఇంజనీరింగ్ కానీ, ఆర్కిటెక్ట్స్ కానీ, వీరంతా కూడా ఫీల్డ్స్కి వెళ్తూ ఉంటారు, ఫీల్డ్ ట్రిప్కి వెళ్తూ ఉంటారు, సైట్కి వెళ్తూ ఉంటారు. అవన్నీ గమనించుకోవాలి. ఎండలు, భయంకరమైన వాతావరణం ఉన్న దుమ్ముకు, ధూళికి అన్నిటికీ కూడా భరించుకుంటూ వారు వెళ్ళి చూసి వస్తూ ఉంటారు. మరి వారికి ఉన్నటువంటి శారీరక ఇబ్బందులు ఎన్నున్నా కూడా అవన్నీ కూడా పక్కన పెట్టి ఆ పనులలో బిజీగా లగ్నమైపోతారు. అయితే అన్ని సమయాల్లో కూడా ఎక్కడ తిరుగుతున్నప్పటికీ కూడా, ఏ పనులు చేస్తున్నప్పటికీ కూడా దేవుడు మనకు తోడై ఉండకపోతే మాత్రం మనం క్షేమంగా ఇంటికి చేరలేము. దేవుడు తన కృపను బట్టి మనల్ని ఎంతగానో కాపాడుతున్నాడు. ఆయన మనల్ని కునకక నిద్రపోక కాపాడే దేవుడు. మన కుడి ప్రక్కన ఆయన నీడగా ఉంటాడంట. అంత గొప్ప దేవుడు ఆయన. అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం ఎంతైనా ధన్యులము. మనము దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ దినము మరి ఈ సమయంలో మనమంతా క్షేమంగా ఇంటికి చేరి ఉన్నాం కనుక అందరం కలిసి సంతోషంగా సమయం గడుపుతున్న సమయంలో మనము వాక్యం కూడా ధ్యానించుకుని ప్రార్థన చేసుకోవడం ఎంతో ధన్యకరం. దేవుడు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ఈ దినం వాక్యం ఏంటంటే 56వ కీర్తన 13వ వచనం, దావీదు రాసినటువంటి కీర్తన. మరి కొద్ది దినాలుగా మనము ఈ కీర్తనను ధ్యానిస్తున్నాము. చివరి వచనం, నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతియాగములను అర్పించెదను. ఈ మాటలు దావీదు చెప్తున్నాడు. ఈ కీర్తన అంతట్లో తను ఎంత కష్టపడ్డాడు, ఎంతగా మరి పారిపోతూ ఉన్నాడు, ఎంతగా తను బాధపడుతూ ఉన్నాడు, వేదన పడుతూ ఉన్నాడు. మరణపాశములు తనను చుట్టుకొని ఉన్నాయి. అందరూ శత్రువులు తనను మింగాలని చూస్తున్నారు. అయినా కూడా దేవుడు తనకు తోడుగా ఉండి తనని ఏ విధంగా నడిపించాడు. మరి తన యొక్క సంచారాలన్నీ కూడా దేవుడు లెక్కించి ఉన్నాడు. కాబట్టి తన కన్నీళ్ళని దేవుడు చూస్తున్నాడు. ఇవన్నీ కూడా అతడు దేవునికి చెప్పుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. అతని యొక్క ధైర్యం ఏంటంటే, దేవుడు నా పక్షాన ఉన్నాడు కాబట్టి నరులు నన్ను ఏం చేయలేరు, ఏ శరీరధారి కూడా నన్ను ఏమీ చేయలేడు అన్న ధైర్యం అతనికి ఉంది. కాబట్టి నేను దేవుని వాక్యాన్ని కీర్తిస్తాను అని అతడు కీర్తిస్తూ ఉన్నాడు. అదేవిధంగా నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నానని ప్రొక్లెయిమ్ చేస్తున్నాడు. మరి ఆ తర్వాత అతడు దేవుని సన్నిధిలో సంచరించడానికే దేవుడు తన ప్రాణంను కాపాడినట్లుగా, విమోచించినట్లుగా, తప్పించినట్లుగా చెప్తూ ఉన్నాడు. చివరగా అతను చెప్పేదేమంటే, నేను నీకు మొక్కుకొని ఉన్నాను. మనమందరం కూడా అలాగా చాలాసార్లు మొక్కుకొని ఉంటాం. కానీ చాలాసార్లు మనం ఆ మొక్కుబడులు చెల్లించాం. చాలా సింపుల్ వే మనము చెప్తామన్నమాట దేవునికి. ప్రభా, నేను ఈ దినం నుంచి ఖచ్చితంగా 1 గంట సేపు నీ కొరకు వెచ్చిస్తాను. ఆ గంటలో నేను వాక్యం చదువుకుంటాను, ఆ గంటలో నేను ప్రార్థన చేస్తాను, ఆ గంటలో నేను స్తుతులు చెల్లిస్తాను అని చెప్పుకుంటాం. కానీ నెక్స్ట్ డే ఆ సమయానికి మనకు ఏదో వేరే పనులు పడతాయి. మనం అసలు దాని గురించి అసలు మర్చిపోయి ఉంటాం. కంప్లీట్గా మర్చిపోయి అసలు ఆ విషయమే గుర్తుండదు. తర్వాత ఎప్పుడో గుర్తొసారి నేను దేవునికి చెప్పాను కదా, నేను ఇవాళ అనుకున్నాను కదా, మనం అనుకుంటాం నేను అనుకున్నాను కదా అని అనుకుంటాం. కానీ మనం ఎప్పుడైతే అలా అనుకున్నామో అది దేవునికి మొక్కుబడే. ఆ విషయం మనం గ్రహించం. అది అసలు మనం పట్టించుకోము. మనం దేవునికి మొక్కుకొని ఉన్నాము.
మనము ప్రభా నేను ఈరోజు నుంచి నేను రోజు గంట సేపు నేను వాక్యం ధ్యానిస్తాను అని అంటే అది ఖచ్చితంగా మనం మొక్కుబడి చెల్లించినట్లే, మొక్కుబడి చేసుకున్నట్లే. అయితే మొక్కుబడి చేసుకున్న తర్వాత చెల్లించాలి కదా, చెల్లించాలి. అది నిబంధన. మనం ఒకసారి మొక్కుబడి చేసుకున్నామంటే అది తప్పకుండా మనం చెల్లించాలి. అందుకే దావీదు అంటున్నాడు, నేను మొక్కుకొని ఉన్నాను కాబట్టి నేను తప్పక నీకు స్తుతియాగములను అర్పిస్తాను. నేను మొక్కుకొని ఉన్నాను, స్తుతియాగములను అర్పిస్తానని. స్తుతి యాగము, యాగము అంటేనే ఒక బలియాగం అన్నమాట. అంటే అది మనము ఎలాంటి పరిస్థితులనైనా చేయవలసినది, ఖచ్చితంగా చేయవలసినది. అంటే మన కష్ట పరిస్థితులు, క్లిష్ట పరిస్థితులు, మన అనానుకూలతలు అవన్నీ పక్కన పెట్టేసేయాల్సిందే. మనము అన్నీ పక్కన పెట్టి దేవునికి చెల్లించవలసిందే. కాబట్టి మనము అలా అనుకున్నాము, నేను మొక్కుకొని ఉన్నాను, అయితే నేను చేయలేకపోయాను అనేది అలాంటిది, అది పద్ధతి కాదు. మరి దేవునికి సంతోషం కాదు, అది సంతోషకరమైన విషయం కాదు కదా. మనం దేవుని సంతోష పెట్టాలంటే మనం ఏదైనా చెప్పినట్లయితే తప్పకుండా చేయాలి. మనం ఒక ఎవరికైనా మాట ఇస్తే మాట మీద నిలబడాలి కదా. మరి దేవునికి కూడా మనం మాట ఇచ్చినప్పుడు తప్పకుండా ఆ మాట మీద నిలబడాలి. దావీదైతే అంటున్నాడు, నేను దేవునికి కట్టుబడి ఉన్నానన్నమాట. నేను మొక్కుకొని ఉన్నానంటే నేను కట్టుబడి ఉన్నాను, నేను తప్పకుండా ఈ పని చేయాలి, నేను నీకు స్తుతియాగములను అర్పిస్తాను అని అతడు చెప్తున్నాడు. నేను తప్పకుండా స్తుతియాగం అర్పిస్తానని చెప్తున్నాడు. ఎలాగైతే దావీదు తాను మొక్కుకొనినటువంటి విధానానికి కట్టుబడి తను స్తుతియాగములను అర్పిస్తున్నాడో ఆ విధంగానే మనం కూడా దేవునికి స్తుతియాగం అర్పించవలసిన అవసరం ఉన్నది. మనం ఆ విధంగా దేవునికి స్తుతియాగం అర్పిద్దాం. ఈ దినము ఈ గొప్ప వాక్యమును మనం ధ్యానించుకుంటూ పడకలలో పరుండినప్పుడు దానిని ధ్యానించుకుంటూ ఉందాం. కీర్తనాకారుడు ఏం చెప్తున్నాడంటే, స్తుతియాగము అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గం సిద్ధపరచుకొనెను అని 50వ కీర్తన చివరి వచనంలో ఉంటుంది. మరి మనము ఆ విధంగా చేసినట్లయితే మనం దేవుణ్ణి మహిమపరుస్తున్నామన్నమాట. తప్పకుండా స్తుతియాగం చెల్లిద్దాం. దేవుడు మనకు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుందాం. దేవునితో సమయం గడపడం, దేవుని యొక్క సన్నిధానంలో ఉండడం, ఇదంతా కూడా మనకు ఎంతగానో ధన్యతనిస్తుంది. కాబట్టి దేవునికి మహిమకరం కాబట్టి మనం తప్పకుండా చేద్దాం. మరి ఈ రాత్రికాల ప్రార్థనలోనికి వెళ్దామా? ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, ఈ లోకంలో మేము జీవిస్తుంటున్నాము మా తండ్రి. మా కొరకు నీవు ఈ లోకాన్ని ముందుగానే తండ్రి మనిషిని సృష్టించకముందే లోకాన్ని సిద్ధపరిచి, ఈ భూమిని అంతా సిద్ధపరిచి మా కొరకు ఏర్పాటు చేసి ప్రభా ఈ భూమిని మాకిచ్చారు తండ్రి. మేము దాన్ని సక్రమంగా వినియోగించుకోలేకపోయాము. అపవాదికి బానిసలమైపోయి తండ్రి మేము ఎంతగానో నీకు విరోధంగా ప్రవర్తిస్తున్నాం. అయినప్పటికీ తండ్రి, మీరు మమ్మల్ని ఎంతగా కాపాడుతున్నారు దేవా. మేము నిన్ను అంగీకరించిన ప్రతి విశ్వాసిని కూడా మీరు ఎంతగానో మరి క్షేమంగా కాపాడుతూ మరి వారిని మీ కాపుదలలో భద్రంగా అనుదినం కూడా క్షేమంగా కాపాడుతూ తీసుకొస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభా, నిన్ను అంగీకరించిన ప్రతి బిడ్డ పైన నీకు ఒక ప్రణాళిక ఉన్నది. వాళ్ళని బట్టి తండ్రి నీకు వందనం చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరి విషయంలో మీరు ఎంతగా అద్భుతంగా నడిపిస్తున్నారో దానిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభా, ఈ దినమంతా కూడా మమ్మల్ని క్షేమంగా కాపాడి మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించారు దేవా. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థించడానికి మేము కూడుకొని ఉండగా తండ్రి, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, ప్రతి ఒక్కరికి నాయన యేసు ప్రభు నామంలో శుభములు కలుగునట్లుగా మీరు దీవించండి దేవా. ఈ దినం ప్రభా, మరి మా ప్రయాణాలలో క్షేమమును భద్రతనిచ్చారు. మా ఉద్యోగ జీవితాలలో మాకు కావాల్సిన ఆరోగ్యం ఇచ్చారు, బలం ఇచ్చారు, జ్ఞానం ఇచ్చారు. మేము ఏ విధంగా మాట్లాడాలో ఆ విధమైనటువంటి రీతిలో మమ్మల్ని నడిపించారు. నీకు మహిమకరంగా మేము పని చేశాము తండ్రి. ఈ దినమంతా కూడా మమ్మల్ని జయప్రదంగా నడిపించినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. దావీదులాగా తండ్రి, మేమైతే ఏమనుకున్నామో నీతో మేము ఏ విధమైన నిబంధన చేసుకున్నామో అవన్నీ కూడా మేము తప్పకుండా చేయగలగడానికి మాకు కృప దయచేయండి ప్రభా. తండ్రి, మేము నిర్లక్ష్యం చేయకుండా ప్రతిదీ కూడా మేము అనుకున్నామంటే అది తప్పకుండా మేము చేయగలిగేలాగా మా హృదయాలను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి ఈ దినము ఎవరెవరైతేనైనా ఆకస్మిక ప్రమాదములలో
చిక్కుకొని ఉన్నారో, లేకపోతే ఆకస్మిక అనారోగ్యానికి గురయ్యారో వారందరిని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా కాపాడండి. వారికి ఉన్న పరిస్థితుల నుంచి వాళ్ళని బయటకు తీసుకురండి తండ్రి. వారికి మంచి ట్రీట్మెంట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారికి సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, నిరుద్యోగులుగా ఉంటున్న వారు ఎంతోమంది ప్రభా ఉద్యోగాలు పొందుకున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, మరి వివాహ ప్రయత్నంలో కుదిరినందుకు వాళ్ళని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మా ప్రభా సంతానము విషయంలో మంచి వార్త విన్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా మీరు సంతోషాలు ఇచ్చి వారిని దీవించినందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాము ప్రభా. మరి మా ప్రభా ఇంకా ఎంతమంది అయితే నాన్న ఎదురు చూస్తున్నారో, కనిపెట్టి ఉన్నారో వాళ్ళని బట్టి కూడా నేను ప్రార్థిస్తున్నాము. వారికి తప్పకుండా ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి ప్రభానైనా. వివాహ ప్రయత్నంలో సఫలం చేయండి. మరి సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారిని దర్శించి వాళ్ళకు తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. గర్భిణీ స్త్రీని ఆశ్రయించండి తండ్రి. మా ప్రభా తండ్రి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఎవరెవరైతే ఈ సమయంలో ప్రసవ కాలంలో ఉన్నారో వాళ్ళని కూడా మీరు దీవించి వారికి చక్కటి ఆరోగ్యకరమైన శిశువుని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి తండ్రి. ప్రతి కుటుంబంలో కూడా శాంతిని, సమాధానం అనుగ్రహించండి. మరి ప్రభా మనస్పర్ధలు అనేటివి లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం. ప్రతి కుటుంబానికి మీరు సెంటర్ అయ్యండి. కుటుంబాలలో నైనా అందరూ కూడా సంతోషంగా ఉండినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ దయా, నీ కృప ప్రతి ఒక్కరి పట్ల కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏ ఇంట్లో అయితే అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని బట్టి నేను ప్రార్థిస్తున్నాము. స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించండి. ముఖ్యంగా హాస్పిటలైజ్ అయిన వాళ్ళని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, వారి కొరకు వారు ఎంత ఆందోళన చెందుతుంటారు కదా మా ప్రభా. ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు నాయన. వారిని బట్టి నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వారికి తగిన సహాయం చేయండి ప్రభా. వారికి కావాల్సిన మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి. త్వరగా కోలుకొని వారు మరి ఇంట్లోకి చేరినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. కృంగుదలలో ఉన్న వాళ్ళని లేవనెత్తండి. ఎంతోమంది ప్రభా మరి అప్పుల బాధలో, ఆర్థిక ఇబ్బందులలో ఉంటూ ఎంతగానో కృంగి ఉన్నారు ప్రభా. బిజినెస్లో లాస్ వచ్చిందని తండ్రి కృంగుదలలో ఉన్నటువంటి వారు అనేకులు. మా తండ్రి దేవా, ఇంకా అనేకమైన సమస్యలలో చిక్కుకున్నవారు, మరి ఉద్యోగ జీవితాలలో ఆపరేషన్కు గురవుతున్నటువంటి వారు, అవమానాలకు, నిందలకు గురవుతున్నటువంటి వారు, వీరందరినీ ప్రభా మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారికి కావాల్సిన ఆదరణ మీరు అనుగ్రహించి వాళ్ళని లేవనెత్తండి ప్రభానైనా. వారిని పైన ఆధారపడి నిన్ను చూస్తుంటుండగా ప్రభా వారిని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారికి తగిన సహాయం చేయండి. వారిని లేవనెత్తండి ప్రభా. హెచ్చించండి మా తండ్రి. ఎక్కడ తగ్గించబడినారో అక్కడే వాళ్ళని హెచ్చించండి. ఎక్కడ అవమానపడ్డారో అక్కడే వారు ఘనత చెందినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, దుఃఖపడిన వాళ్ళను మీరు ఓదార్చే దేవుడు అంటున్నారు మా ప్రభానైనా. ఇప్పుడు దుఃఖిస్తున్న వారు నవ్వుతారని చెప్పారు కదా మా తండ్రి. ఆ విధంగానైనా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. రాత్రంతా దుఃఖం ఉన్నప్పటికీ కూడా ఉదయానికి మరి సంతోషం అనుగ్రహిస్తారు నాయన దేవా. ప్రతి బిడ్డ కూడా ఆ విధంగా ఎదురు చూస్తుండగా వాళ్ళని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఎంతమంది అయితేనైనా మరి అలాంటి కృంగుదలలో ఉన్నారో వాళ్ళని లేవనెత్తండి. అన్యాయాలకు, అక్రమాలకు గురైనటువంటి వారు ప్రభానైనా, భయంకరమైన వేదనలకు గురవుతున్నటువంటి వారు, ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు మా తండ్రి ప్రభా. అదేవిధంగానైనా వృద్ధులు, చిన్నారులు, ఆదరణ లేనటువంటి వారు ప్రభా, మరి ఎక్కడో విడవబడినటువంటి వారు, వీరందరినీ మీరు కనికరించండి ప్రభా. వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతమంది అయితేనైనా భర్తలు భార్య చేతుల్లో మరి హింసించబడుతున్నారో, లేకపోతే భార్యలు భర్తల చేత హింసించబడుతున్నారో, అత్తమామల చేత హింసించబడుతున్నారో అక్కడ ప్రభా మీరు ఉండండి తండ్రి దేవా. న్యాయం జరిగించండి ప్రభానైనా. మీరు న్యాయకర్త అయి ఉన్నాడు దేవా. వారి హృదయాన్ని చూస్తున్నారు, వారి కన్నీళ్ళని మీరు చూస్తున్నారు కదా మా ప్రభా. మీరు ప్రతి కన్నీటి బొట్టును కూడా నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు ప్రభా. వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఎంతమంది అయితే రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నారో వాళ్ళని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. వారికి తగిన కాపుదల అనుగ్రహించండి. వారికి కావాల్సిన ఓపికను, సహనమును అనుగ్రహించి నాయన చక్కగా వారు పనిచేయడానికి సహాయం చేయండి. వారికి ఉన్న పరిస్థితులలో ప్రభా వారు ఎప్పుడు కూడా నాయన అన్యాయంగా ఉండకుండా మీరు కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా డాక్టర్లు, నర్సులు, మరి పోలీసులు తండ్రి, మరి ప్రస్తుతం జరుగుతున్న యుద్ధ కాలంలో సైనికులు తండ్రి ఎంతగానో అప్రమత్తంగా వారు వ్యవహరిస్తుండగా ప్రభా మీరు కనికరించి వారికి తగిన సహాయం అనుగ్రహించండి తండ్రి దేవా. ప్రతి చోట మీరుండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ఈ రాత్రి ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా గమ్యస్థానం చేర్చండి. వారి వాహనాలపై రక్తం ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. డ్రైవ్ చేసిన వ్యక్తిపై
నీ యొక్క రక్త ప్రోక్షణ ఉంచి వారు చక్కగా అప్రమత్తతతో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి. అదేవిధంగా మరి రాత్రి వేళ మేము నిద్రించబోతున్నాము. రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మాకు తగిన సహాయం చేసి మా పనులన్నీ కూడా ఎంతగానో సఫలత పొందుకుంటకు సహాయం చేయండి మా తండ్రి. మేము చక్కగా వ్యవహరించడానికి, చక్కగా మా పనితనం చూపించడానికి మాకు అవసరం జ్ఞానం అనుగ్రహించండి. మా పని అంతటినీ నీ చేతులకి అప్పగిస్తున్నాం ప్రభా. విద్యార్థులను దీవించండి. వారందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సిద్ధపడుతున్నారు. కొంతమంది రాసి ఉన్నారు, రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా చక్కటి రిజల్ట్ పొందుకొని వారు తాము ఏది సాధించాలనుకున్నారో దాన్ని తప్పకుండా సాధించగలిగే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవరాత్రి నిద్రిస్తున్నప్పుడు తండ్రి మేము పడక మీద పరుండి నేను ధ్యానించుకోవడానికి సహాయం చేయండి మా తండ్రి. మీరు మాకు ఇచ్చిన వాగ్దానములన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మీరు కొనక నిద్రపోక మమ్మల్ని కాపాడి దేవుడు ఏంటున్నారు మా ప్రభా. ఏ తెగులు మా గుడారంను సమీపించదని చెప్పారు నాయన. రాత్రి వేళ కలుగు భయములన్నిటి నుంచి తప్పిస్తామని చెప్పినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ దూతలు మాకు కాపుదలుగా ఉంటున్నందుకు కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన రాత్రి మేము నిద్రించబోతుండగా మా హృదయాలను, మా శరీరంలో ప్రాణములను సమస్తం నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మంచి నిద్రను అనుగ్రహించండి, మంచి రెస్ట్ అనుగ్రహించండి. ఏ విషపురుగు కాట్ల వల్ల కానీ, ఏ దుష్ట స్వప్నాల వల్ల కానీ మాకు భయం లేకుండా కాపాడి రాత్రి అంతా మంచి నిద్రతో, రెస్ట్తో పడుకొని విశ్రమించి ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.